టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేస్తానని తెలిపారు. తాను నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎంపీగా తాను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేశానన్నారు. తాను మంత్రి కావాలని సీట్ అడుగుతున్నానని, తమ యాదవ సామాజిక వర్గం నుంచి మినిస్టర్ లేరని చెప్పుకొచ్చారు. ప్రతి ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గం నుంచి మంత్రి ఉండేవారని గుర్తు చేశారు. తనకంటే సీనియర్ ఎవరైనా ఉంటే తాను అడగబోనన్నారు. హైదరాబాద్ నగరం నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. ఇక తన కుమారుణ్ణి యూత్ కాంగ్రెస్ కోటాలో ఎంపీని చేశారని అంజన్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నామని, మంచి రోజులు వచ్చాక తమకు అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. ఒక్కో ఇంట్లో ఇద్దరికి పదవులు లేవా అని ప్రశ్నించారు. మేము ధర్నాలు చేస్తున్నప్పుడు ఒకే ఇంటి నుంచి ఇంతమంది ఎందుకు పాల్గొంటున్నారని ఎందుకు అడగలేదన్నారు. తాను పారాచూట్ లీడర్ని కాదన్నారు. పొన్నం ప్రభాకర్ కూడా తనకంటే జూనియర్ అని చెప్పుకొచ్చారు. తాను లోకల్ అని, జూబ్లీహిల్స్ ఓటర్ అన్నారు. తానేమైనా పాకిస్తాన్ నుండి వచ్చినానా అంటూ ప్రశ్నించారు. అన్ని రోజు కలుస్తున్నాడు. సూర్య ఫోటో ఇంతకన్నా పెద్ద అధిష్టానం ఉందా? టికెట్ అన్ని టికెట్ గురించి కలిసి టికెట్ గురించి చెప్పినా చెప్తున్నా కదా. సర్వే చెప్తున్నట్టు సర్వేలు కానీ సర్వేలా చూస్తాం. టీఆర్ఎస్ సర్వే ఏం చెప్తుంది, బీజేపీ సర్వే ఏం చెప్తుంది, కాంగ్రెస్ సర్వే ఏం చెప్తుంది చెప్తుంది. అన్ని వరకు అన్ని పార్టీలు సర్వే చేస్తారు కదా. అన్ని సర్వేలలో ఏది వస్తుందో మీరు తెలుసుకోరు. అప్పుడు ఎందుకు ఈసారి అంత పట్టుబడుతున్నారు టికెట్ కోసం? ఎవరు? అరే నేను సిటీకి మంత్రి కావాలని చెప్తున్నా కదా. సిటీ గురించి క్యాబినెట్లో మంత్రి కావాలి, మా సామాజిక వర్గం మంత్రి, మా ఎమ్మెల్యే లేని వాళ్ళు ఇది కావాల్సుకొని లేకుంటే కాముస్తున్నాం కదా. బై ఎలక్షన్ వచ్చిందని అడుగుతున్నాము. అదేనా అప్పుడు ఎమ్మెల్సీబీ ట్రై చేసినా కదా, నేను పీసీసీ ప్రెసిడెంట్ ట్రై చేసినా కదా. చేయలేదా? పీసీసీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ చేసినా. ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చింది. కళ్ళ ముంగట వస్తే అది చచ్చిపోయినా. ఆయన కూడా నాకు మంచి పరిచయం ఉండే, అట్లేం లేదు. గోపీనాథ్ స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి ఉండే అక్కడ ప్రాతినిధ్యం వహించిండు జూబ్లీహిల్స్. ఆ తర్వాత అక్కడ అభివృద్ధి అప్పుడే జరిగింది. ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు అభివృద్ధి జరిగింది. నేను అభివృద్ధి చేసినా కనుక అక్కడ నాకు అందరు ప్రజలు అన్ని వివిధ సంఘాల వాళ్ళు, కమ్యూనిటీ వాళ్ళు వచ్చి నాకు వచ్చి విన్నవించుకుని రా అంటే అప్పుడు వస్తున్నా. ఆయనంతలు నేను పోయి పోటీ వాళ్ళందరూ వచ్చి నువ్వు రావాలి, మాకు ఎవరు పెద్ద దిక్కుంటాను అని చెప్పి దాని దిక్కే వచ్చి కాంటాక్ట్ చేస్తా అంటాడు. దానికి ఇంకా నేను కొత్తనా నేను ఇంకా మీరు ఎన్ని దుర్బీన్లు పెట్టుకుని తోలాడినా దొరుకుతుంది దుర్బీన్. నా ఎంత సీనియారిటీ, నా ఎంత